ప్రియమైన సాయి భక్తులారా, మా నాన్నగారు అంటే జ్యోతీంద్ర తర్కడ్ గారు పొందిన అనుభవాలన్నీ తేదీల వారీగా నా వద్ద లేనందున నా మనసుకు ఏదైతే గుర్తుకొస్తోందో వాటినే మీకు వివరిస్తున్నాను. మా నాన్నగారు ఆధ్యాత్మిక అనుభూతులలోకి వెళ్ళినప్పుడల్లా ఆ అనుభవాలను మాకు వివరిస్తూ ఉండేవారు. అందుచేత వాటిని వరుస క్రమంలో చెప్పడం నాకు సాధ్యం కాదు. ఇంతకుముందు చెప్పినట్లుగా తర్కడ్ కుటుంబం అంతా ప్రతిరోజు సాయిబాబాను పూజించడం ప్రారంభించారు. కుటుంబంలోని వారందరూ కలిసి ప్రతి గురువారం సాయంత్రం తమ గృహంలోని బాబాకు ఆర్తిస్తూ ఉండేవారు. మా నానమ్మ గారి తలనొప్పి శాశ్వతంగా నివారణ అవడంతో ఆమె చాలా సంతోషంగా పూర్తి మనశ్శాంతితో ఉన్నారు. ఆమె చిన్నగా ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితురాలై ప్రతిరోజు ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ ప్రారంభించారు. ఒకసారి ఆమె మా నాన్నగారితో పవిత్రమైన పండరీపుర యాత్రకు వెళ్ళి పండరీనాథుని దర్శనం చేసుకోవాలనే కోరికను వెల్లడించారు. పవిత్ర గ్రంథాలలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో పండరీపురం కనీసం ఒక్కసారైనా తప్పక దర్శించాలని ఆమె చెప్పారు. మా నాన్నగారు ఆమెతో సాయిబాబాను అడిగి ఆయన అనుమతి తీసుకోమని సలహా ఇచ్చారు. అలాగే ఆమె తమ తరువాత షిరిడీ దర్శనంలో పండరీపురం వెళ్ళి విఠలుని దర్శించుకొని రావటానికి బాబా అనుమతి కోరింది. బాబా ఆమెతో, అమ్మా మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, షిరిడీయే మనకు సర్వస్వము అన్నారు. బాబా సమాధానం విని ఆమె నిరాశ చెందారు. దైవమైన విఠోబా పండరీపురంలో కొలువై ఉన్నారని, ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తులు గట్టిగా నమ్మి పండరీపురం వెళుతూ ఉంటారని, జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి విఠోబాను పూజించాలనే గాఢమైన తన కోరికను ఆమె బాబాకు విన్నవించింది. బాబా ఆమె కోరికను మన్నించి ఆమెతో, అమ్మా చింతించవద్దు, పండరీపురం వెళ్ళాలనే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నారు. ఇంటికి చేరుకోగానే మా తాతగారికి జరిగిందంతా చెప్పి చక్కగా ప్లాన్ చేసుకొని మా నాన్నగారు మా నానమ్మగారు పండరీపురానికి ప్రయాణమైనారు. అక్కడికి చేరుకున్నాక మా నాన్నగారు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. స్నానం చేసి ఫలహారం ముగించి ఉదయం రద్దీ తగ్గిన తరువాత పూజా సామాగ్రి తీసుకొని వారు విఠోబా మందిరానికి నడుచుకుంటూ వెళ్ళారు. పవిత్రమైన విఠలుని మందిరంలోకి ప్రవేశించిన తరువాత విఠోబాను పూజించడానికి మందిర పూజారి అనుమతి తీసుకొని మా నానమ్మ గారు ఆమె అనుకున్న ప్రకారం పూజనంతా పూర్తి చేశారు. కానీ విఠోబా విగ్రహానికి తన స్వహస్తాలతో పూలమాల వేసి అలంకరించాలని అనుకున్నారు. కానీ విఠోబా విగ్రహం ఉన్న పీఠం ఎక్కడానికి పూజారులకు తప్ప వేరెవరికి అనుమతి లేదు. అందువలన పూజారి ఆమెను అనుమతించకపోయేసరికి సమస్య ఎదురైంది. విఠోబా విగ్రహానికి తన చేతులతో స్వయంగా దండ వేయకపోతే తన పూజ పూర్తి కాదని ఆమె మా నాన్నగారితో చెప్పారు. బాబాయే స్వయంగా ఆమెకి పండరీపురం వెళ్ళడానికి అనుమతించారు కాబట్టి బాబానే ప్రార్థించి ఆయన సహాయం అందించమని మా నాన్నగారు అంటే జ్యోతీంద్ర తర్కడ్ గారు ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె బాబాను తలుచుకొని కళ్ళు మూసుకొని పూలమాలను 2 చేతులతో పైకెత్తి పట్టుకొని దానిని స్వీకరించమని విఠోబాను కోరారు. అప్పుడు జరిగిన అద్భుతాన్ని విని తీరవలసిందే. లార్డ్ విఠోబా విగ్రహం
తన స్థానం అంటే పీఠం మీద నుంచి క్రిందకు దిగి వచ్చి మా నాన్నమ్మ గారి ముందు నిలుచుంది. అది గమనించిన మా నాన్నగారు వెంటనే కళ్ళు మూసుకుని ఉన్న మా నాన్నమ్మ గారిని కుదిపి ఆమెను కళ్ళు తెరిచి చూడమని, పండరీనాథుడు ఆమె ప్రార్థనలకు స్పందించి ఆమె కనుల ముందు నిలుచున్నారని, ఆయనను వెంటనే పూలమాలతో అలంకరించమని చెప్పారు. ఆమె వెంటనే కళ్ళు తెరిచి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనై తన చేతిలోని పూలమాలను విఠోబా మెడలో వేసింది. ఆమె వేసిన పూలమాలను స్వీకరించిన వెంటనే పండరీనాథుని విగ్రహం తిరిగి తన యథాస్థానానికి పీఠం మీదకు వెళ్ళింది. తల్లి కొడుకులిద్దరూ పండరీనాథునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది చూసి పూజారి ఆశ్చర్యచకితుడై పీఠం మీద నుంచి కిందకు దూకి ఆ తల్లి కొడుకుల కాళ్ళు పట్టుకుని వారే విఠోబా రఖుమాయి అని వారిని అక్కడి నుంచి వెళ్ళనివ్వనని, తన అహంకారపు ప్రవర్తనను క్షమించమని వారిని వేడుకొన్నాడు. మా నాన్నగారు ఆయనను ఓదార్చి తమను గురించి అలా అనుకోవద్దని, తాము షిరిడీలో నివసించే శ్రీ సాయిబాబా భక్తులమని, వారి ఆశీర్వాదంతోనే లార్డ్ విఠోబాను దర్శించడానికి పండ్రీపురం వచ్చామని చెప్పారు. ఇంకా మా నాన్నగారు ఆ పూజారితో విఠోబా అంటే రాతి విగ్రహం కాదని, ఆయన ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా అక్కడ ఉన్నారని, అందువలన ఆయనను హృదయపూర్వకంగా పూజించి ఆయనపై దృఢమైన నమ్మకం ఉంచి ఆయన అనుగ్రహాన్ని పొందమని చెప్పారు. తరువాత వారు పూజారి ఇచ్చిన విఠోబా ప్రసాదం తీసుకొని మందిరం వెలుపలకు వచ్చారు. తరువాత వారు విఠోబా రఖుమాయిల విత్తర విగ్రహాలను కొని వాటిని ప్రతిరోజు పూజించుకోవడానికి తమ చందనపు మందిరంలో ఉంచారు. పై అనుభవం వారిద్దరికీ ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. తాము ఎంతో వినయ విధేయతలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పటికీ లార్డ్ విఠోబా తమను అంతగా అనుగ్రహిస్తారని వారు కలలో కూడా ఊహించలేదు. పండరీపురం దర్శనం తరువాత వారు మళ్ళీ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు బాబా మా నానమ్మ గారిని, అమ్మా విఠోబాను కలుసుకున్నావా అని అడిగారు. మా నానమ్మ, బాబా ఇదంతా కేవలం మీ అనుగ్రహమే, ఇప్పుడు నా జీవితానికి సంపూర్ణ సార్థకత ఏర్పడింది, ఈ క్షణంలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళమన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మనం పూజించే ప్రతి విగ్రహంలోనూ భగవంతుడు ఉన్నారని మా నాన్నగారు ఎప్పుడు మాతో చెప్తూ ఉండేవారు. ఈ దివ్యానుభూతులన్నీ వారు తమ పూర్వజన్మలో చేసుకున్న మంచి పనుల వల్ల మాత్రమే గాక నిస్సందేహంగా వారు సాయి అనుగ్రహం అనే ఛత్రఛాయలో ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.